నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు డానీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. రీసెంట్గా వరదల ప్రభావం వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది. ముఖ్యంగా బుడమేరు అనే ఒక వాగు వల్ల విజయవాడ మొత్తం స్తంభించిపోయింది. దీనికి కారణం ఏంటంటారు? ప్రభుత్వం నిర్లక్ష్యమో లేకపోతే ఆ వాగు నిర్లక్ష్యం అంటారా లేదా ఎట్లా? వాగు నిర్లక్ష్యం అనే మాట ఉండదు. ఎందుకంటే వరదలు కానీ వర్షాలు కానీ ఇవన్నీ కూడా ఒక ఋతుక్రమం ప్రకారం జరుగుతుంటాయి. మనం ప్రకృతితో చెలగాటం ఆడితే అవి మన మీద ఇరుచుకుపడతాయి. సో తప్పుని మీరు వాగుల మీదనో బురద మీద పెట్టలేరు, ప్రభుత్వం మీదే పెట్టాలి ఎప్పుడైనా సరే. ఎందుకు ప్రభుత్వం పని మెయింటైన్ చేయడం అనేది అదే ఒకటి. బుడమేరు నీరు మొన్నటి వరదలు ఉన్నమాట వాస్తవం, కానీ ప్రధానంగా అది బుడమేరు నీరు కాదు, కృష్ణా నది నీరు. ఈ విషయాన్ని చాలామంది ఎందుకో ఇగ్నోర్ చేస్తున్నారు. బుడమేరే ఊరిని ముంచేసింది అంటున్నారు. అంత క్వాంటమ్ ఆఫ్ వాటర్, అంత పరిమాణం నీళ్లు వచ్చి అన్ని రోజులు ఉండేంత కెపాసిటీ బుడమేరుకి లేదు. ఎస్, కృష్ణానది నీళ్ళు. దానికి చాలా టెక్నికల్ తప్పులు ప్రభుత్వ పెద్దలు చేశారా, లేకపోతే ఇంజనీర్లు చేశారా, టెక్నీషియన్స్ చేశారా అనేది మనం ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి. దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనం. బెజవాడ పక్కన 1970లలో ఎన్టీపీఎస్ కట్టారు, విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కట్టారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులో నీటిని ఆవిరిగా మార్చడం ద్వారా దాంట్లో నుండి కరెంటు తీస్తారు. బొగ్గుతోటి నీళ్ళని వేడి చేస్తారు, అది ఆవిరైన తర్వాత దాంట్లో నుండి పవర్ తీస్తారు. ఆ వేడి నీళ్ళని వదిలేయాలి. అందుకే దానికి చన్నీళ్ళు వచ్చే మార్గం కూడా ఉండాలి, వేడి నీళ్ళు పోయే మార్గం కూడా ఉండాలి ఏ థర్మల్ ప్రాజెక్ట్ అయినా సరే. బెజవాడలో ఏం చేశారంటే కృష్ణా నదిని మనం కూలింగ్ ప్లాన్గా మార్చేసుకుందాము అనుకుని ఒక కూలింగ్ కెనాల్ కట్టేస్తే కూలింగ్ టవర్ కట్టాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఒక ఆలోచన చేశారు. అది మొదటి తప్పు. కృష్ణా నదిలో నీళ్లు వదులుతున్నారు, దాన్ని కూలింగ్ కెనాల్ అంటారు. దాని తర్వాత ఏంటంటే 80లలోనే బుడమేరు అనేది ఒక చిత్రమైన నది, వాగు, ఏరు. నది కాదు, వాగులు ఏర్లు అంటాం అట్లాంటివి. పైగా వాగుల్లో కూడా చిన్నది, అది బుడ్డది, బుడ్డ ఏరు బుడమేరు అయింది, చిన్నది. ఇప్పుడు దాంట్లో నీళ్లు ఉండవు, ఎప్పుడు వస్తే చెప్పలేం. అంటే ఖమ్మం జిల్లా శివార్లలో భారీగా వర్షం పడ్డప్పుడు అది ఆ మైలవరం ఆ ప్రాంతం నుండి బెజవాడ నగరం మీదుగా నడిచి కిందకి సాగి కొల్లేరు నదిలో చేరుతుంది. అది వాగు యొక్క స్వరూపం కూడా భలేగా ఉంటుంది, బాగా వేగంగా పాకుతున్న పాములా ఉంటుంది. అది ఇలా 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 మెలికెళ్తే దాదాపు 10 కిలోమీటర్ల స్ట్రైట్ స్ట్రెచ్ అనేది 33 కిలోమీటర్స్ తిరుగుతుంది. 10 కిలోమీటర్లని 33 కిలోమీటర్లు తిరుగుతుంది. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే వరద ఇప్పుడు దానికి అకస్మాత్తుగా వరద వస్తాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. మామూలు టైంలో ఈ మనం చూస్తే దీంట్లో నీళ్ళు వస్తుంది ఎవరు నమ్మడు, అందుకే ఎవడు పడితే వాడు ఇల్లు కట్టుకుంటుంటాడు, నమ్మరు. కానీ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో దాని టైంలో ఒక లెక్క ప్రకారంగా నీళ్ళు వస్తాయి. అప్పుడేమవుద్దంటే ఆ స్పీడ్ మీద అది ఆ మెలికలు తిరిగి ఉంటుంది కానీ దాన్ని గట్టి దిగిపోతాయి. ఇప్పుడు కూడా ఎలాసిటీ స్ట్రైట్గా ఉంటే ఇలా వెళ్తుంది, కానీ అడ్డు ఏముంటే ఉంది దాన్ని కొట్టేస్తుంది, దాని గట్టే అదే తెంపేస్తుంది వంకరగా ఉండడం వల్ల. అప్పుడేం చేశారంటే 1980లు ఆ ప్రాంతంలో 3 రకాల ప్రపోజల్స్ వచ్చింది. బుడమేరు వరద రాకుండా విజయవాడని ముంచకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి చాలా మంచి పేరు ఉంది. దానికి విజయవాడ దుఃఖదాయిని అంటారు, ద సవర్ ఆఫ్ విజయవాడ. విజయవాడకి బాధ బుడమేరు కాబట్టి దీన్ని మళ్లించాలి, మనం ఏదో చేయాలనే ఐడియా వచ్చింది. చాలామంది ప్రపోజ్ చేశారు, రైతులు ఆందోళన చేశారు, జనం ఆందోళన చేశారు. 3 ప్రపోజల్స్ వచ్చింది. ఒకటి, ఈ వంకర టింకలు తీసి స్ట్రైట్ కట్ వేయాలి అనేది, స్ట్రైట్ కట్గా తవ్వాలి అనేది ఒకటి. రెండోది ఏమిటంటే వరద తరచుగా వస్తున్న ప్రాంతంలో కర్రకట్ట కట్టాలి ఒకటి, అని కడితే అది ఊళ్ళోకి రాకుండా ఉంటుంది జనావాసాల్లో. మూడోది ఏమిటంటే సగం నీళ్ళని, బుడమేరులో జనరల్గా మ్యాక్సిమం ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు 20 క్యూసెక్కుల వేగంతో వరద వస్తుంది. 10 క్యూసెక్కుల్ని వేరే ఛానల్గా డైవర్ట్ చేద్దాం కృష్ణా నదికి అనుకున్నారు. అంటే వేరే వాగుకి వేరే వాగు కానీ కాలువ తవ్వి దాని ద్వారా కృష్ణానదిలో పంపిద్దాం అనుకున్నారు. 2 భాగాలు చేసి, వరదని 2 భాగాలు చేసి దాన్ని బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. డైవర్ట్ చేయటం వాటర్ని ఊర్లోకి రాకుండా పక్క మళ్లించడం.
కట్టారు. మంచి ఐడియా అది. ఒక రెగ్యులేటర్ కట్టి వెలగలేరు అనే చోట దాన్ని డైవర్ట్ చేశారు వాటర్ని. 50% అది వాటర్ని వరద కాలంలో కృష్ణానదిలో పంపాలని. అక్కడ చేసిన టెక్నికల్ తప్పు ఏమిటంటే ప్రత్యేక కాలువ తవ్వకుండా బుడమేరు డైవర్షన్ కాలువను తీసుకొచ్చి VTPS కూలింగ్ కెనాల్లో కలిపారు. అప్పుడేమైంది, VTPS కూలింగ్ కెనాల్ నీళ్లు బుడమేరు నీళ్లు కలిసి కృష్ణానదిలో పారాలి. అది ఒక బ్లండర్, ఒక తప్పు, టెక్నికల్ తప్పు. ఈ మధ్యన మూడో తప్పు చేశారు. మూడో తప్పు అంటే గోదావరి బేసిన్ నుండి నీళ్ళని కృష్ణా నదిలోకి మళ్లించడం కోసం పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కదా ఇప్పుడు. ఆ నీళ్ళ కోసం కాలువలు తవ్వారు, ఆ నీళ్లు కృష్ణానది రావడం కోసం. ఇక పోలవరం పూర్తి కాలేదు కానీ టెంపరీగా పట్టిసీమ నుండి నీళ్లు తోడి పోస్తున్నారు ఈ కాలువల్లోకి. ఈ కాలువలు వచ్చి కృష్ణానదిలో కలవాలి కదా, అది విడిగా కలవడం, దాన్ని కూడా తీసుకెళ్ళి BDSలో కలిపారు. గోదావరి నుండి వచ్చే నీళ్లు కూడా BDSలో కలిపారు. BDC బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటే కూలింగ్ కెనాలు, BDC, పట్టిసీమ నుంచి నీళ్లు మూడు కూడా ఒకే కాలువ ద్వారా కృష్ణానదిలో కలవాలి. పైగా దాంట్లో టెక్నికల్ మాట కూడా ఏంటంటే గ్రావిటీ ఫ్లో అంటారు. గ్రావిటీ అంటే ఎగువ నుండి దిగువకు ప్రవహించుట. అలా నీళ్లు పైనుంచి ఇలా కలిసే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు విడివిడిగా వచ్చిన సందర్భాలు. కానీ కూలింగ్ వాటర్ ఎప్పుడు వెళ్తుంటుంది. పట్టిసీమదేమో కొంత సీజన్లోనే వస్తుంది, బుడమేరు కూడా ఒక సీజన్లోనే వస్తుంది. అవి మూడు ఒకేసారి వస్తే ఏం చేయాలి, ఎవరికి ఐడియా రాదు. ఇంతకన్నా ప్రమాదం ఏమిటంటే కృష్ణానది వీటికన్నా దిగువ లెవెల్లో ఉన్నప్పుడు ఈ నీళ్లు కృష్ణానదిలో పారుతాయి. కృష్ణానది బాగా వరద వచ్చి దాని లెవెల్ పెరిగింది ఉన్నప్పుడు ఏమవుద్ది, కృష్ణానది బుడమేరులోకి పారుతుంది. సింపుల్ లాజిక్. దీనికని ఇది పల్లం ఉన్నప్పుడు ఇలా వాళ్తుంది. కానీ ఇది కృష్ణానది హైట్ లెగించినప్పుడు ఏమో చేస్తుంది, కృష్ణానది నీళ్లు BDC ద్వారా బుడమేరులో ఎంటర్ అయిపోయి వెనక్కి కొట్టేస్తుంది. బుడమేరు దాంట్లో కొట్టేస్తుంది. అది మొన్న జరిగింది. ఇది వాళ్ళు చాలామంది ఊహించాల, డిజైన్ చేసిన ఊహించాల. కనీసము ఈ BDC బుడమేరు డైవర్షన్ ఛానల్ కృష్ణానదిలో కలిసే చోట ఒక లాకు కట్టున్నా సరే కృష్ణానది వరద వచ్చినప్పుడు వెనక రాకుండా ఆ లాకు కాపాడు ఉండేది. అలాంటి లాకు లేదు, స్ట్రైట్ వే గ్రావిటీ ఫ్లో మీద వెళ్ళిపోద్దని నమ్మేశారు, అలా కట్టేశారు వాళ్ళు. ఇది టెక్నికల్ బ్లండర్. అది మీకు నాకు ఈ తప్పు తెలియపోతే పెద్ద విషయం ఏమి కాదు. కానీ గవర్నమెంట్ కూడా తెలియపోయినా తప్పు కాదు, నేను అది కూడా అంటున్నాను. ఎందుకంటే మినిస్టర్ టెక్నికల్గా కాదు కాబట్టి. కానీ డిజైన్ చేసినోడు ఒకడు ఉంటాడు కదా, వాడు PhD చేస్తుంటాడు ఇంజనీరింగ్లో. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లాంటి ఒక బాధ్యత గల స్థానంలో ఉంటారు. వారు ఈ డిజైన్ ఎలా అప్రూవ్ చేస్తారో అర్థం కాదు. అది ఇప్పుడు చాలా నాలాంటి వాళ్ళు వస్తున్నాడు ఏంటంటే ఒక సందేహం, ఎవరు దాన్ని డిజైన్ చేశారు, ఎవరు దాన్ని గ్రావిటీ ఫ్లోలో వెళ్ళిపోతుంది అనుకున్నారు. 80లో వచ్చింది, 1980లో వచ్చింది. 80 చివరిలో 89 ఆ టైంలో వచ్చింది. బాగా వరద వచ్చింది ఆ టైంలో. అది ఐడియా వచ్చింది. నేను 1891లోనే బుడమేరు మీద ఐటెం రాశాను. బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద చాలా పెద్ద ఐటెం నేను 1991లో రాశాను. సో అప్పటికి చాలా పెద్ద సమస్యగా ఉన్నది అది. అప్పుడు ఈ చర్చ జరుగుతున్నది BDC వగరాల గురించి. దీనికి ఎవరికి వాడు ఏం చేస్తాడంటేను ఎత్తిపోయడం కూడా చేయవచ్చు. అలా చేయరు, వెళ్ళిపోతుందండి, దానివల్ల ఖర్చు తగ్గిపోతుందని సలహాలు ఇస్తారు. అదేందా గ్రావిటీ ఫ్లో అంటారు, ఇలా కిందకి వాళ్తాను. అది ఎదురుకొస్తే కృష్ణానది ఊహించాడు. కృష్ణానది ఎప్పుడు చూస్తాం కదండి కిందే ఉంటుంది అనుకుంటారు తప్ప హై ఫ్లడ్ వచ్చినప్పుడు కృష్ణ ఎక్కడ లెగుస్తుంది అనేది జనరల్గా వాళ్ళకి ఐడియా ఉండదు. మనకు ఉండకపోవచ్చు, కానీ ఆ ఇంజనీర్ డిజైన్ చేసిన వాళ్ళు తప్పు అని నేను అనుకుంటాను. మొన్న జరిగింది ఏమిటి, మనకు తెలిసిన చరిత్రలో తెలియని చరిత్రలో కృష్ణానది ఎంతగా పారిందో మనకు తెలియదు. కానీ మనకు తెలిసిన చరిత్రలో కృష్ణానది మొన్న రికార్డు స్థాయిలో పారింది. 11,50,000 క్యూసెక్కుల నీళ్లు పారింది. 12 లక్షలు పారుతుందని చెప్పేసి ఇప్పుడు 175 ఏళ్ళ క్రితం సరార్ కాటం లెక్కేసి చెప్పాడు. దాదాపు ఆ రేంజ్ వరద మొన్న వచ్చింది. ఓ 10 క్యూసెక్కులు అటు ఇటులో తేడాలో వచ్చింది. అది బొటాబొటికి అదే ఇంకో 10,000 క్యూసెక్కులు కనుక పెరిగి ఉంటే సెప్టెంబర్ 1వ తారీఖుని ఇంక చాలా పెద్ద ప్రళయం తిరిగిపోయి ఉండేది. విజయం ఉండిపోయింది.
ఏదో ఒక పాత కథ కూడా ఉంది కదా, కనకదుర్గ అమ్మవారి ముక్కుపోవడం తాకింది గతంలో ప్రళయం, అలాంటి ప్రళయం ఉంటాయి కదా అవి, ఏవో అలాంటి జరిగి ఎస్ రోజు సరిగ్గా ఆ మ్యాక్సిమం లెవెల్కి వచ్చి అంతకన్నా పైకి వెళ్తే ఇంక కొప్ప మునిగిపోద్ది టైంలో ఒక నది ఒక ఫార్చునేట్లీ ఒక అదృష్టవశాత్తు తగ్గిపోయింది. కానీ ఈ లోపల ఈ హైట్లో వెళ్తున్న నీరు బుడమేరులో ఎంటర్ అయిపోయింది. బుడమేరులో ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో దానికి ఉన్న వంకర టింకర గట్లన్నీ కూడా లేచిపోతాయి. తర్వాత ఇంకో గొప్ప పని జరిగింది. మన రాజకీయాల్లో ఒక పని జరుగుతుంది కదా, మట్టి రాజకీయ నాయకులు ఒకే చోట ఉండలేరు. ఓకే, అప్పుడు మట్టిని తినేస్తారు రాజకీయ నాయకులు. కరకట్ట వేశారు కదా ఇంతకుముందు బుడమేరు నీళ్లు ఊళ్ళో రాకుండా, ఆ కరకట్టని మా రాజకీయ నాయకులు తవ్వేసి అమ్మేసుకున్నారు, తినేసారు. అర్థమైనా? సో చాలా ఈజీగా నీళ్ళు వచ్చేసింది. కరకట్ట వేశారు, కరకట్ట ఏరియాలో ఇల్లు బయట ఇల్లు ఉండేవి, కానీ నగరం విస్తరించే కొలిది కొంతమంది వెంచర్స్ వేసేవాళ్ళు వీళ్ళు ఆ కరకట్టలు తీసేసి లోపల కూడా వేసేసారు. అంటే బుడమేరు సహజ కోర్సులు వేసేసారు. దానికి న్యాచురల్ కోర్స్ ఒకటి ఉంటుంది, నువ్వు దాన్ని గౌరవించాలి. ప్రకృతి ఒక దారిలో వెళ్తుంది, అది ఆ రోజు రాకపోవచ్చు, ఆ సంవత్సరం రాకపోవచ్చు, 10 ఏళ్ళు రాకపోవచ్చు, కానీ వచ్చినప్పుడు తన దారిలోనే వెళ్తుంది కదా. ఇప్పుడు ఎంత తిరిగినా సరే కొల్లరికి వెళ్ళింది, అది ఇంత వరదొచ్చినా అది కొల్లరికి వెళ్ళింది, దాని దారి అది. మనం అడ్డెళ్ళే ఉండాలి, మనం ఇన్ని రకాలుగా దాంతో చలగాటం ఆడతాం వద్ది. అది అన్పాపులర్గా బుడమేరు ద్వారా ఊళ్ళోకి నీళ్ళు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ నీళ్లు బుడమేరి కావు, కృష్ణా నది. అది ఈ మధ్య ఇది దాన్ని గట్టిగా ఎవరు చెప్పకుండా నిన్నంతా కూడా బుడమేరి మీద వేస్తున్నారు. 40 క్యూసెక్కులు నీరు పారింది అని అంటున్నారు. 40 క్యూసెక్కులు నీళ్లు, ఇటు పక్కన 12 లక్షల క్యూసెక్కులు నీళ్లు, రెండింటి పోటీ పెడితే ఏది దేన్ని తట్టుకుంటుంది, దేన్ని కొడుతుంది? 40 క్యూసెక్కులు నీళ్ళు ఎందుకు పనికిరావు? ఇది 12 లక్షల క్యూసెక్కుల్లో నీటి ప్రవాహం కృష్ణానదే వచ్చింది ఊళ్ళోకి. ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం వాళ్ళు, ఏ ప్రభుత్వం, నేను ఈ ప్రభుత్వమునో మరో ప్రభుత్వంలో నిందించడానికి సిద్ధంగా లేను. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ఇరిగేషన్ మంత్రి అయినా సరేను అక్కడ ఒక లాక్ ఏర్పాటు చేయాలి. మెగా గోదావరి నుండి 8,000 క్యూసెక్కులు నీళ్లు ఆ టైంలో పారుతున్నాయి కింద, బుడమేరులో నీళ్లు, VTPS నీళ్లు, కృష్ణా నీళ్లు, 4 నీళ్లు. అంటే సైన్స్లో ఒక మాట ఉంటుంది, యాక్సిడెంట్ అని నిర్వచిస్తారు సైన్స్లో. యాక్సిడెంట్ అంటే ఏముంటి అని, ఒకే స్పేస్లో ఒకే సమయంలో 2 ఆబ్జెక్ట్స్లు ప్రవేశిస్తే యాక్సిడెంట్ అంటారు, అంతే కదా. ఒకే ప్లేస్లో ఒకే సమయంలో 4 నీళ్ళు వస్తే ఏమవుద్ది? ప్రళయం అవుతుంది. అది చెప్పకుండా, ఆ టెక్నికల్ విషయాలు మాట్లాడకుండా వరదొచ్చేసింది బుడమేరిని నిందిస్తున్నారు ఊరికనే, కానీ అది వీళ్ళ తప్పు బయటపడుతుందని. కృష్ణా నీళ్ళు వెనక్కి వచ్చిందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తలకి ఇంజనీర్లు తప్పు కదా, అది డిజైన్ చేసిన వాళ్ళు తప్పు కదా, అది